తిని అడిగిన హృదయమే నాకు నిజమైన బలి అంటున్నావు దేవా. అలాంటి హృదయం కలిగి హృదయములయ్యా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, అయా పూర్ణ వివేకముతో నేను ఆరాధించమని మీరు కోరిన ప్రభునికి స్తోత్రాలు అయా. నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 6వ లెక్కిన భాగాన్ని చదువుకుందాం. నేను నరుడను కాను, నేను పొరుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. చాలు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. కీర్తనకారుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను గ్రంథస్థం చేయబడింది. 22వ కీర్తనలో 6వ లేఖన భాగాన్ని పొందపరిచి మనతో మాట్లాడుతున్నటువంటి లేఖన భాగము నేను నరుడను కాను అని జ్ఞాపకం చేశాడు. మరి ఎవరట? నేను నరుడను కాను, నేను పొరుగును అన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథంలో కూడా 49:5 ఏమంటాడు? యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని. అంటే యేసు ప్రభువారు నరుడు కాదు, ఆయన ఎవరంట? ఘనుడు. ఎవరైనా సర్వశక్తిమంతుడు, మహా తేజస్సు కలిగిన వాడు, అమరత్వం పొందినటువంటి వాడు, మహాపరాక్రమశాలి, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు. అందుకే ఆయన మామూలు వ్యక్తి కాదు, ప్రభువు దృష్టికి ఆయన ఘనుడు. ఈ రోజుల్లో మనిషి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? యేసు ప్రభువారి గురించి చాలా అపహాస్యంగా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన వచ్చిన విధానం ఏమిటో, ఆయన పరలోకాన్ని విడిచినటువంటి విధానం ఏమిటో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే నేను నరుడును కాను, నేను పొరుగును అన్నాడు. పొరుగు పొలంలో ఉంటుంది, మట్టిలో ఉంటుంది కదా. అయితే పురుగు ఎలాంటిదో తెలుసా? పురుగు స్వల్పమైనటువంటిది, అది హీనమైనటువంటిది, అది అపవిత్రమైనటువంటిది. మరి అపవిత్రమైనటువంటి పురుగుతో ప్రభువారు ఎందుకు పోల్చుకుంటున్నాడు? ఎందుకు తన్ను తాను సంబోధించుకుంటున్నాడంటే మనిషి ఏమైపోయాడంట? అపవిత్రతలోనికి వెళ్ళిపోయాడంట. దేవుడు నరుణ్ణి యథార్థవంతునిగా సృష్టిస్తే, పవిత్రునిగా దేవుడు సృష్టిస్తే మానవుడు ఏమైపోయాడంట? అపవిత్రుడైపోయాడంట. దేవుని దృష్టికి నీచుడుగా, అపవిత్రుడుగా, పాపాంధకారములో, పాపపు ఊబిలో పట్టబడి ఉన్నాడు. అట్లా పట్టబడినటువంటి మానవుని విడిపించాలంటే మానవుని రక్షించలేడు. మానవునిలో అందరిలో ఏముందట? ఏదో ఒక పాపం దాగి ఉంది, ఏదో ఒక అపవిత్రత దాగి ఉంది. మరి ఎలా మానవుడు చేసినటువంటి పాపాన్ని జయించాలి అన్నా, మానవుడు చేసిన అపరాధం నుంచి తప్పించాలన్నా ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే ఒక దేవుని కుమారుని వలనే సాధ్యమవుతుంది అని దేవుడు నిరూపించడానికే పరలోకముల నుంచి తన ప్రియ కుమారుడిగా యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మేము పడతాం. అందుకే మనమందరము కూడా అపవిత్రతలో ఉండగా, నీచమైనటువంటి కార్యంలో మ్రగ్గి ఉండగా, పాపమైనటువంటి ఊపిలో చిక్కబడి ఉండగా ఆ పాపమును తన భుజస్కంధముల మీద వేసుకోవడానికి ఆయన ప్రియ కుమారుడిగా మానవునిగా, ఒక నరుడుగా ఆయన ఈ లోకములో ఉద్భవించవలసి వచ్చింది. కానీ ఆయన నరుడు కాడు, ఆయన పురుగు కూడా కాడు. మరి కారణం ఏమిటి? ఆయన పురుగు అని చెప్పాడు. అయితే మానవులని ఎలా సృష్టించాడు తెలుసా? కొంచెం తక్కువ వారినిగా దేవుడు చేశాడు. కీర్తనల గ్రంథంలో ఆ మాట వ్రాయబడి ఉంది. చూద్దామా? 8వ కీర్తన 5, 6
లేఖన భాగాలు చదివితే అక్కడ వ్రాయబడిన మాట చదవండి. దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడతాం కదా. మానవుని ఎలా చేసినట్ట? కొంచెము తక్కువనిగా చేసినట్ట. అంటే మానవుడికి దేవుడు మహిమనిచ్చాడు, దేవుని మహిమనిచ్చాడు. కానీ మానవుడు ఏం పట్టుకున్నాడు? దేవుని మహిమను పోట్టుకున్నాడు. ఆదాముకు ఆదియా దేవుడు మహిమ కిరీటం ఇచ్చి దీవించెను. ఆదాముకు ఆ దేవుడు మహిమ కిరీటం ఇచ్చి దీవించెను. ఆశపరుడై దైవాజ్ఞ మీరెనో అవని శాంతిని పొందలేకపోయెను. ఏంటంట? దేవుని మహిమను ఆదాముకిస్తే ఆదాము ఏమైనట? ఆ మహిమను పోగొట్టుకున్నాడంట. పరలోక మహిమనివ్వడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జగద్రక్షకుడుగా, పాపముల విమోచకుడుగా, పవిత్రుడుగా, జగద్రక్షకుడుగా, తేజోమయుడుగా ఆయన మరల పరలోక భాగ్యాన్ని విడిచి ఈ భూమి మీదకి నరావతారంగా మరల జన్మించాడండి. తల్లి గర్భంలో జన్మించాడు, కన్యక గర్భంలో జన్మించాడు, పురుషుని సంబంధం లేకుండా జన్మించాడు. ఆయన జీవితంలో పాపము లేదు, క్రియలలో పాపము లేదు, ఆయన జన్మలో కూడా పాపము లేదు. అంత పవిత్రమైన వాడు ఎవరుంటే యేసు ప్రభు వారే. అందుకే మనకు రావలసినటువంటి ఆ పురుగు స్థానాన్ని యేసు ప్రభు వారు ఏం చేశాడు? తాను భరించడానికి ఇష్టపడ్డాడు కదా. పురుగు ఎలాంటిది? పురుగు ఎలాంటిదన్నా? పురుగు హీనమైనటువంటిది, పురుగు అపవిత్రమైనటువంటిది. దాన్ని ఎవరైనా పట్టుకోవడానికి ఇష్టపడతారా? అసహించుకుంటారు. గొంగలి పురుగు ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారు? గొంగలి పురుగు బాగుందని ముద్దు పెట్టుకుంటారు ఎవరన్నా కదా, అసహించుకుంటారు. అందుకే పురుగు స్థానం ఏమిటి? మనది పురుగు స్థానం. కానీ మనము చేసినటువంటి అపవిత్రత కొరకు, మనము చేసినటువంటి పాపం కొరకు ఆ పాపాన్ని తీసివేయాలంటే ఒక సాధారణ మానవుడు సరిపోడు. అందుకే దైవమే పరలోకమును విడిచి ఈ భూమి మీదకి దిగి వచ్చి మన స్థానాన్ని ఆయన భర్తీ చేశాడు. అందుకే పొరుగు స్థానం ఏమిటో తెలుసా? మనది. అందుకే యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఏమన్నాడు అక్కడ? నేను నరుడను కాను, నేను పొరుగును అన్నాడు. అందుకే ఆయన నరుడుగాడు, నేను పొరుగును అన్నాడు. అంటే మన స్థానాన్ని, హీనమైనటువంటి స్థానాన్ని ఆయన తీసుకున్నాడండి. ఆయన భుజస్కంధముల మీద మన పాప భారాన్ని మోసాడు కదా. మనకు రావాల్సినటువంటి దోష శిక్షను తాను భరించాడు. పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారు శిలువ భారాన్ని భరించాడు. తల మీద ఏం చేశాడు? ముళ్ళ కిరీటాన్ని భరించాడు. వీపుల మీద కొరడా దెబ్బలు తిన్నాడు. నాగేటు చాలవలే ఆయన వీపు ఏమైందంట? దున్నబడి ఉంది. అందుకే ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన ముఖమంతా ఏమైంది? ఆయన ముఖమంతా ఉమ్మివేయబడింది, చెక్క ముక్కు రాతి వలి. ఇందాక చదివాం కదా. ఏమైందంటే ఆయన స్వరూపము సొగసు లేనివాడిగా ఆయన ముఖమంతా కూడా వికారంగా మార్చబడిందట. కారణం ఏమిటి? మనము చేసినటువంటి పాపము ఆయన మీద పడింది. ఆ శిక్షను ఆయన భరించవలసి వచ్చింది. ఒకవేళ ఆయన భరించకపోతే మన స్థితి ఏమిటి? మన పరిస్థితులు ఏమిటి తెలుసా? నిత్య నాశనానికి వెళ్ళిపోయేవారం, నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళిపోయేటువంటి వారం. ఆ నిత్య నరకము నుంచి తప్పించడానికి యేసు ప్రభువారు ఈ లోకములో పాపము లేని వానిగా, దేవుని గొర్రె పిల్లగా ఈ లోకములో జన్మించవలసి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం.
అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములు అంటుడుగా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసుప్రభువారు ఎవరట? లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన పాపములను భరించడానికి వచ్చాడు. అందుకే నేను నరుడునుగాను అన్నాడు. ప్రభువు దృష్టికి ఆయన ఎవరంట? యెషయా గ్రంథంలో ప్రవక్త యెషయా ద్వారా రాయబడిన మాట, నేను ప్రభువు దృష్టికి గనుడనైతిని. ప్రభువు దృష్టికి నేను గనుడను, కానీ మీ స్థానాన్ని నేను భరించడానికి ఏమైనా తెలుసా? నరుడుగా ఈ లోకానికి వచ్చాను. అంత మాత్రమే కాదు, మీరు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి ఆ పురుగు స్థానాన్ని, అపవిత్రమైనటువంటి అసహ్యమైనటువంటి ఆ పాపాన్ని నేను భరించాను. భరించి ఆ రెండు కదా అడ్డు కొయ్యకు నిలువు కొయ్యకు ఏమయ్యాడు? 2 చేతులు చాపాడండి. 2 చేతులు చాపాడు. 2 చేతులు చాపాడు. శిలువ ఎలాంటిదో తెలుసా? శిలువ ఎలాంటిదో తెలుసా? ఆనాడు రోమన్ గవర్నమెంట్ వారు, రోమన్ ప్రభుత్వం వారు ఎవరైనా నేరం చేస్తే, ఎవరైనా తప్పిదము చేస్తే ఆనాడు ఏం చేసేవాళ్ళంటే, బందిబోటు దొంగలకు, నరహంతకులకు ఏం చేసేవారంట? సిలువను వేసి చంపేవారు. కానీ మరి యేసుప్రభువు వారు ఏం నేరం చేయలేదు కదా. ఆయన పిలాతు దగ్గర విచారణలోకి వచ్చినప్పుడు, రోమన్ ప్రభుత్వము విచారించినప్పుడు ఆయన నోటిలో ఏ కపటం కనపడలేదు, ఆయనలో ఏ అపవిత్రత కనపడలేదు. కానీ నేను ఎలా ఈయనని శిక్షించాలి అన్నప్పుడు, లేదు, బందిపోటు బరబ్బాను విడుదల చేయండి, ఈ యేసును సిలువకు వేయండి అని అనేక మంది గొంతులు, తన స్వజనము యేసు ప్రభు వారిని ఏం చేసింది? సిలువకు అప్పగించిందండి. ఈరోజు మనం కూడా అన్య జనాంగంలో నుంచి రక్షింపబడ్డాం. అన్య జనాంగంలో నుంచి మనం వచ్చిన వారం. మనం ఎవరం ఇజ్రాయేలం కాదు, ఇజ్రాయేల్ ప్రజలం కాదు, కానీ అన్య జనాంగముల నుంచి దేవుని నమ్మినటువంటి వారం. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత మరలా ఏం చేస్తున్నాము? ఆయనని సిలువ వేస్తున్నామేమో, ఇంకా పాపములు పడి ఉన్నామేమో. ఈరోజు జ్ఞాపకం చేసుకో సహోదరి. అందుకే యేసుప్రభువు వారు అంటాడు, నేను నరుడును కాను పొరుగును. చదవండి ఆ మాట. 22వ అధ్యాయం కీర్తనల గ్రంథం 22:6లో, నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత ఏమైందంట? నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. ఏమంటాడు? నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును కదా. ఎవరిని బట్టి తృణీకారం పొందాడు? మన దోషమును బట్టి తృణీకారం పొందాడు. మన అపరాధమును బట్టి ఆయన నిందింపబడ్డాడు. కానీ ఆయన ఏ అపరాధము చేయలేదు, ఆయన ఏ నేరము చేయలేదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అందుకే మనము చేసినటువంటి, మానవుడు చేసినటువంటి పాపమును బట్టి ఆ పురుగు స్థానాన్ని, ఆ హీనమైనటువంటి స్థానాన్ని యేసుప్రభువు వారు భరించడం ద్వారా విమోచన కార్యము జరిగింది, విడుదల కలిగింది. అందుకే గొప్ప కార్యము జరిగింది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 53వ లేఖన భాగంలో కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. అక్కడ ఏమంటాడు? అతడు తృణీకరింపబడిన వాడును ఆయను అంటాడు కదా. ఏమైనంట? ముందుగానే ప్రవచనాలు తెలియజేస్తున్నాయి. యేసు ప్రభువు వారు భూమి మీద జన్మించాలి, మానవుల పాప పరిహారార్థం కొరకు శిలువ మరణానికి అప్పగించబడాలి, అతడు తృణీకరింపబడతాడని ముందుగానే ప్రవచనం యేసు ప్రభువు వారి గురించి తెలియజేశాడు. ప్రవక్త నుండి యెషయా ద్వారా తెలియజేశాడు. ఏమిటంట? ఆయన శిలువ శ్రమను పొందుతాడు, అతడు తృణీకరింపబడతాడు అని లేఖనాల ద్వారా తెలియజేశాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, నరుల చేత నిందింపబడిన వాడుగా, ప్రజల చేత తృణీకారం పొందినవాడుగా ఇక్కడ కీర్తనకారుడు కూడా జ్ఞాపకం చేశాడు. కాబట్టి యేసు ప్రభువారు మన నిమిత్తమే తృణీకారం పొందినట్లుగా, తను తాను రిక్తునిగా చేసుకున్నట్లుగా, తనను తాను దాసునిగా కనపరుచుకున్నట్లుగా పరలోక భాగ్యాన్ని విడి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని గట్టిగా చప్పట్లు కొడదాం. ఏమంట? ఆయన మనిషా? యేసుక్రీస్తు మానవుడా? కాదు. ఆయన మానవుడు మాత్రమే కాదండి, సంపూర్ణ దైవ మానవుడిగా, మానవుల యొక్క పాప పరిహారార్థం కోసమే ఆయన సంపూర్ణ మానవుడిగా పుట్టాడు. సంపూర్ణ మానవుడు మాత్రమే కాదు, సంపూర్ణ దేవుడుగా కూడా ఆయన ఈలోకానికి వచ్చాడు. సంపూర్ణ మానవుడిగా వచ్చి ఏం చేశాడు? శిలువ మరణానికి అప్పగించుకొని ఆయన చనిపోయాడు. సంపూర్ణ దేవునిగా ఏం చేశాడు? చనిపోయినటువంటి వారిని బ్రతికించాడండి. మనం బ్రతికిస్తామా చెప్పండి? చనిపోయినటువంటి లాజరును ఏమన్నాడు? అప్పటికే 8 దినములైంది చనిపోయి. అన్నా, 8 దినములైంది లాజరు చనిపోయి? ఎన్ని దినాలైంది? 4 దినాలైంది. 4 దినములు శవము సమాధిలో పెట్టబడి శవం ఎట్లా ఉంటుంది చెప్పండి? మంచి వాసన వస్తుందా? ఒక్కరోజు బయట ఉంటేనే సెంటు కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టి కదా ఏదేదో చేస్తాం. కానీ లాజరు చనిపోయి 4 దినములైంది, అప్పటికే సమాధిలో పెట్టారు. యేసుప్రభువు వారు ఆలస్యంగా వచ్చాడు. అయితే దేవుని కార్యం అక్కడ నెరవేర్చబడాలి కాబట్టి ఆయన ఆలస్యంగా వచ్చాడు. చనిపోయినటువంటి లాజరు ఎక్కడైతే సమాధిలో పెట్టబడ్డాడో ఆ సమాధి దగ్గరికి యేసుప్రభువు వారు వచ్చినప్పుడు యేసుప్రభువు వారు ఒకటే మాట ఆజ్ఞాపించాడు. ఏమన్నాడు చెప్పండి? లాజరు బయటికి రా అనగా లాజరు ఏమయ్యాడు? పేత వస్త్రములు చుట్టబడిన వాడే పేత వస్త్రములతోనే బయటికి వచ్చాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతా. అంటే యేసుప్రభువు వారి మాటలు ఏముంది? యేసుప్రభువు వారి మాటలు ఏముంది? శక్తి ఉంది. అందుకే యేసుప్రభువు వారు ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు, కానీ ఆయన మనుషుడు కాదు. అక్కడ వ్రాయబడి ఉంది. చదవండి ఆ మాట మరొకసారి. పురుషులు చదవండి, బాగుంటుంది. యేసుప్రభువు వారు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడట. అంటే ఆయన మనుషుల పోలికగా పుట్టవలసినటువంటి పని ఏమిటంటే, మనుషులు అప్పటికి ఏమైపోయారంట? అపరాధముల చేత, పాపముల చేత ఏంటంట? చచ్చిన వారే ఉండగా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది కదా 2వ అధ్యాయంలో చదివితే, అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని వ్రాయబడి ఉంది. అందుకే అపరాధముల చేత చచ్చినటువంటి మనలను బ్రతికించడానికి యేసుప్రభువు వారు మనుషుని పోలికగా పుట్టాడు అన్నాడు. దాసుని స్వరూపముగా ధరించుకున్నాడు. ఎంతగానో తగ్గించుకున్నాడు భూమి మీదకి. ఇంకా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అన్నాడు కదా. ఆయన ఆకారమందు ఎట్లా కనపడ్డాడ? ఆకారమందు ఎలా కనపడ్డాడు? యేసుప్రభువు వారు మనుషుడుగా కనపడ్డాడు ఆకారమందు. కానీ ఆయన మనుషుడా? కాదు, దైవం. దైవం కాకపోతే లాజరు బయటికి రా అంటే ఎలా వచ్చాడండి? ఆయన దైవం కాబట్టి, ఆయన మాటలో అంత శక్తి ఉంది కాబట్టి ఆయన బయటికి వచ్చాడు, లాజరును బ్రతికించాడు. అందుకే యోహాను సువార్తను చూస్తే 1వ అధ్యాయంలో 1వ వచనమును చూస్తే అక్కడ వ్రాయబడి ఉంది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉంది కదా.
ఏమై ఉందంట? ఆది యందు ఏముందంట? ఆది యందు వాక్యం ఉందంట. యేసుప్రభువు 2026 సంవత్సరాల కిందటివాడా? పుడితే పుట్టినవాడా? పుట్టిస్తే పుట్టినవాడా? కాదు. ఆయన నిత్యుడు. యేసుప్రభువారు మానవుల యొక్క అపరాధముల కొరకు మాత్రమే మనుషుడిగా జన్మించవలసి వచ్చింది, కానీ ఆయన అప్పటికే ఉనికిలో ఉన్నవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన అప్పటికే ఉనికి కలిగిన వాడు. ఎవరు ఆయనను సృష్టించలేదు, ఎవరు ఆయనను పుట్టించలేదు, కానీ ఆయన అప్పటికే ఉనికిలో ఉన్నవాడు. అందుకే ఆది యందు ఏముందంట? వాక్యం ఉందంట. వాక్యం ఏమిటి? వాక్యం ఏమిటి? యేసుక్రీస్తు. ఆ వాక్యం ఎక్కడ ఉందంట? దేవుని యొద్ద ఉందంట. ఆ వాక్యం ఏమై ఉందంట? దేవుని యొద్ద ఉన్న వాక్యం ఏమై ఉందంట? దేవుడై ఉండేను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడతాం కదా. 14వ వచనంలో అంటాడు కదా, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివసించాను. ఆయన లేకుండా ఏది కలగలేదు అని వ్రాయబడి ఉంది. చదవండి. 3వ వచనంలో వ్రాయబడి వచ్చినమాట. కలిగి ఉన్నది ఏదియో ఎవరంట? ఆయన. అమ్మా వినండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండగా కలగలేదు. ఈ రోజుల్లో చాలామంది పొరపాటు చేసుకుంటున్నారు. యేసు ప్రభువారు దేవుడు కాదు, దేవుడు పుట్టిస్తే పుట్టినవాడు అనుకుంటారు. ఆయన అప్పటికే ఉనికిలో ఉన్నవాడు. అప్పుడే ఆయన నిత్యుడై ఉన్నవాడు. ప్రపంచాలు ఎలా కలిగాయి? ఈ సృష్టి ఎలా కలిగింది? ఈ సృష్టిని సృష్టించిన వారు ఎవరు చెప్పండి? ఆయనే. అక్కడ రాయబడింది, యేసు ప్రభువారు లేకుండగా సృష్టి లేదు, ఆయన మాట లేకుండగా సృష్టి యావత్తు లేదు. అందుకే మరల చదువుని 3వ వచనం, కలిగి ఉన్నది ఏదియో అంటే ఈ సమస్తములో, ఈ ప్రపంచములో లేదా ఈ భూమి సృష్టి యావత్తు కూడా ఆయన లేకుండా ఏది కలగలేదు అని దాని అర్థం. ఆయన లేకుండగా ఏది కలగలేదు. ఆయనలో ఏముందంట? జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప అద్భుతం చెప్పండి. అది మనుషులకు జీవాన్ని ఇస్తుంది కాబట్టి ఆ జీవాధిపతి యేసుప్రభువారి పేరేం పేరుని? జీవాధిపతి అంటే అర్థం ఏమిటి? ఆయన నిత్యము ఉండేవాడు, జీవులకు అధిపతి, సర్వ సృష్టికి అధిపతి, సర్వ సృష్టికర్త ఆయన అని అర్థం. ఆయన లేకుండా ఏదీ లేదు. ఈ రోజులో తప్పుడు బోధలు వింటున్నారు, తప్పుడు బోధలు వింటున్నారు. చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు. బయటకు వెళ్ళిపోయి తప్పుడు బోధలు విని సంఘాలను గలిబిలి చేస్తున్నారు. తప్పుడు బోధలు వినవద్దండి. బైబిల్ స్పష్టంగా చదవండి. అర్థం కాకపోతే అడగండి. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన నిత్యుడై ఉన్నాడు. ప్రవక్తనుడు యేసయ్య కూడా రాశాడు కదా, 9వ అధ్యాయం 6వ లేఖన భాగంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెనో, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెనో. ఆయన ఎలాంటి వాడంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఎలాంటి వాడంట? బలవంతుడైనటువంటి, ఏమని రాయబడింది? దేవుడు అని రాయబడి ఉంది. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఇంకా ఆయన ఎవరంట? నిత్యుడగు తండ్రి కూడా. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు ప్రభువారు ఏమైనాడంట? చాలా మందికి అర్థం కావడం లేదు. ఆయన తండ్రి అని కూడా రాయబడి ఉంది. యేసు ప్రభువారు ఎవరు తెలుసా? నిత్యుడు, నిత్యుడగు తండ్రి. ఈ రోజుల్లో చాలామంది సంఘాలను గలిబిలి చేసుకుని బయటికి లాగుతున్నారు. తోడేలు మన మధ్యకు వస్తున్నాయి, గొర్రెల చర్మాలు కప్పుకొని వస్తున్నాయి. సంఘాన్ని తీసుకుని వెళ్తున్నారు. మా దగ్గర బోధలు ఉన్నాయి రండి అంటున్నారు. మేము బోధలు చెప్తున్నాం, మా క్లాసులు పెడుతున్నాం కదా. క్లాసులు అంటున్నారు, బైబిల్ క్లాసులు అంటున్నారు, కానీ తప్పుడు బోధల్లో మిమ్మల్ని ఇరికించి గలిబిలి చేసి సంఘముల ఆత్మీయతను చెడగొడుతున్నారు. జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. దేవుడు ఒక మంచి ఆత్మీయ సంఘాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక ఆత్మీయ సంఘ కాపుని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి నేర్చుకుందాం, ప్రార్థన చేద్దాం, బలం కలిగి ఉందాం. అందుకే యేసు ప్రభువారు నేను నరుడును కాను, నేను పొరుగునున్నాడు. ఎందుకు పొరుగయ్యాడు ఆయనంటే మన దీన స్థితిని బట్టి, మన పాప స్వభావాన్ని బట్టి
ఆయన మనకు బదులుగా ఆ దీన స్థితిని పొందుకొని తను తాను రిక్తునిగా చేసుకుని ఆ పరలోక భాగ్యాన్ని వీడి ఈ భూమి మీద మనుషుడిగా జన్మించాడు. ఆ పాపాన్ని తానే మనకు బదులుగా మనకు రావాల్సిన శిక్షను తాను భరించి మనకు విడుదలనిచ్చాడు, విమోచనను అనుగ్రహించాడు. ఆ దేవాది దేవునికి మనం ఏమిచ్చినా రుణము తీర్చుకోలేం. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన ఎందుకనగా మనం ఆయన యందు దేవునికి నీతి అగునట్లు పాపం ఎరగనటువంటి ఆయనను మన కోసము పాపముగా చేసెను. కదా, ఎంత అద్భుతమైనటువంటి మాట. అందుకే పాపం ఎరిగినటువంటి ఆయనను దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగినటువంటి ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కొరకు పాపముగా మార్చబడ్డాడండి. మన పాపపు శిక్షను ఆయన భరించి మన అవినీతిని, మన నీచ బ్రతుకును, మన దుష్ట బ్రతుకును, మన పాపిష్టి బ్రతుకును ఆయన భరించి కదా పాపం మెరిగినప్పుడు ఆయనను పాపముగా చేశాడంట. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట రాశాడు. ఎందుకనగా మనం ఆయన యందు ఎందుకగా మనం ఆయన యందు దేవునికి నీతి అగునట్లు మనం ఎట్లా ఉండాలంట, ఆయన యందు మన దేవునికి నీతిగా మార్చబడాలి అంటే పాపం మెరిగినటువంటి యేసు ప్రభువారు మన కోసము పాపముగా మార్చబడ్డాడు. అందుకే ఈరోజు ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఆయన శరీరమును రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని మరలా యేసు ప్రభువారిని సిలువ వేస్తే ఎంత బాధపడతాడో చెప్పండి. పాపంలోనికి వెళ్ళవద్దండి, శాపంలోనికి వెళ్ళొద్దండి. ఒకేసారి యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ దోష శిక్షను భరించాడు, ఆ పాపపు శిక్షను భరించాడు. మరలా యేసు ప్రభువారిని సిలువ వేయొద్దండి. అపవిత్రతను తీసుకేసుకోండి, పాపాన్ని తీసివేసుకోనండి, పాప స్వభావాన్ని తీసివేసుకోండి. యేసుక్రీస్తును మరి కృపాసనం దగ్గర మనం మోకరిద్దాం, దేవుని యొక్క నీతిగా మార్చబడదాం. దేవుని యొక్క నీతి ఏమిటో తెలుసా? యేసు ప్రభువారే. ఆయన యేసు ప్రభువారి నీతి అయి ఉండగా మన నిమిత్తము పాపముగా ఎంచబడ్డాడు. కాబట్టి ప్రభు బలలో చేవేస్తున్న మనము అపవిత్రత నుంచి తప్పించబడి పాపము నుంచి వైదొలిగి ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఏం చేయాలంట, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు వలలో చేవేసే మనము ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం చేసుకుందాం, మోకరిద్దాం. పశ్చాత్తాపం లేకుండా ప్రభు వలలో చేవేస్తే దోష శిక్ష ఉంది, నరక శిక్ష ఉంది, పాప శిక్ష ఉంది కదా. ఆ శిక్ష నుంచి మనం తప్పించబడాలంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా మార్కు సువార్త అదొక్క మాట చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనాన్ని చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో మరొక గట్టి చదవండి. నరకమును ఏముందంట? పురుగు చావదట. ఏం పురుగు? నరకమును ఏ పురుగు చావదు? ఆత్మకు చావు లేదండి కదా. అందుకే ఆత్మ నరకములో చావకూడదండి. అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని యుగయుగములు మడుతూనే ఉంటుంది, ఆత్మ కూడా అయ్యో అబ్బా అనుకుంటూనే ఉంటుంది. అందుకే నిత్యమైనటువంటి ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తుని స్వరక్షకునికి అంగీకరించండి. యేసుక్రీస్తుని స్వరక్షకునికి అంగీకరించి మీ పాపములు విడిచిపెట్టి మనకు బదులుగా శిక్షను అనుభవించినటువంటి యేసు ప్రభువారిని రక్షకునిగా స్వీకరించి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రభు వలలో చేయాలని మీకు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ మాటలు విని ఇంకా రక్షణ అనుభవం లేని వారుగా ఉంటే, మారు మనసు లేకుండా బ్రతుకుతూ ఉంటే
ఇప్పుడు యేసయ్యను నీ స్వరక్షకుడిని అంగీకరించి పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తీసంను తీసుకొని ప్రభు కొరకు బ్రతుకు, దేవునికి నీతిగా జీవించు. అటు కృపను దేవుడు మనకును మన కుటుంబాలకును ఈ మాటలను దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. సర్వోన్నతులైన మా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, సర్వాధికారం గల దేవ, నీ పాదములకు వందనాలు నైనా, స్తోత్రములు తండ్రి. నైనా ప్రతి అపవిత్రమైనటువంటి, ప్రతి నీచమైనటువంటి మానవుడు చేసిన పాప స్వభావం కొరకే రిక్తునిగా చేసుకుని పరలోక భాగ్యాన్ని వీడి మా నిమిత్తం మా కొరకు నైనా తను తాను శిలువ మరణానికి అప్పగించుకొని మాకు విడుదలనిచ్చావు, విమోచననిచ్చావు. అందరూ బట్టి స్తోత్రాలు. ఏమిచ్చినా మీ త్యాగము, మీ రుణం మేమైతే మరవలేము, కానీ అపారమైనటువంటి మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చావు. స్తోత్రాలు. ఒకటి తక్కువ 40 దెబ్బల చేత కొట్టబడితివి, యెరూషలేము ప్రాకారం చుట్టూ ఈడవబడితివి, గొల్గొతా కపాలమున్న స్థలంలో సిలువ వేయబడి అయ్యా మా కొరకై రక్తమునంతా కార్చి ఆయన మా కొరకై మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచావు. అయ్యా మరలా వస్తానన్నావు. వచ్చేంత వరకు పరిశుద్ధులముగా, పవిత్రులముగా, దేవునికి నీతి అగినట్లు నా తండ్రి మేమందరం కూడా పవిత్రులముగా మార్చబడటకు సహాయం చేయండి. పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నామని ఆ ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.